హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు స్వదేశీ ఫుడ్స్. ఈ రోజు మనం ఆరెంజెస్ తో జ్యూస్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఈ ఆరెంజ్ లో విటమిన్ సి, పొటాషియం మరియు ఫైబర్ ఎక్కువ మొత్తంలో ఉంటాయి. అంతేకాదండి, ఈ జ్యూస్ లో మన శరీరానికి అవసరమయ్యే కాల్షియం, విటమిన్ డి కూడా పుష్కలంగా ఉంటాయి. ఈ పండు మనలో రోగ నిరోధక శక్తి పెంచడం నుండి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడం వరకు ఎంతో ఉపయోగపడుతుంది. అలాగే సీజనల్ గా వచ్చే జలుబు, జ్వరం లాంటి వ్యాధులు కూడా రాకుండా చేస్తుంది. మరింకెందుకు ఆలస్యం, త్వరగా ఈ ఆరెంజ్ జ్యూస్ ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఒక 3 వరకు ఆరెంజెస్ తీసుకుని వాటిని ఇలా శుభ్రంగా వలిచి పెట్టుకోవాలి. తర్వాత ఈ కమల పండు తొనల్ని సగానికి కట్ చేసుకుని అందులో ఉండే విత్తనాలు మొత్తం తీసేసుకోవాలి. ఈ విత్తనాలు తీయకపోతే మనం తయారు చేసుకునే జ్యూస్ అనేది కాస్త చేదుగా వస్తుంది. అందుకేనండి ఈ విత్తనాలు మొత్తం పూర్తిగా తీసేయాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో ఈ వలిచి పెట్టుకున్న ఆరెంజ్ తొనలు మొత్తం వేసేసుకోవాలి. అందులోనే ఒక 2 టీ స్పూన్ల వరకు షుగర్ కూడా వేసుకోవాలి. ఈ షుగర్ అనేది మీరు తాగే స్వీట్నెస్ ని బట్టి ఎక్కువ లేదా తక్కువ కూడా వేసుకోవచ్చు. నేను ఇక్కడ ఈ ఆరెంజ్ ఫ్లేవర్ ని డామినేట్ చేయకుండా 2 టీ స్పూన్లు మాత్రమే షుగర్ వేసుకుంటున్నాను. చివరగా ఒక చిన్న టీ గ్లాసుడు వరకు చల్లటి వాటర్ పోసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇప్పుడు వీటన్నింటినీ కూడా 1 నిమిషం పాటు హై స్పీడ్ మీదే బ్లెండ్ చేసుకోవాలి. చూడండి, జ్యూస్ ఇలా తయారు చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని దాని మీద ఒక ఫిల్టర్ని పెట్టుకుని అందులోకి ఈ జ్యూస్ని వడకట్టుకోవాలి. ఇలా వడకట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే ఒక 2 లేదా 3 వరకు ఐస్ క్యూబ్స్ని కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఈ జ్యూస్ అంతా ఒకసారి బాగా కలుపుకుని తర్వాత ఒక సర్వింగ్ గ్లాస్ తీసుకుని అందులోకి ఈ తయారు చేసుకున్న ఆరెంజ్ జ్యూస్ని పోసుకోవాలి. ఈ జ్యూస్ అయితే కాస్త పుల్లగా కాస్త తీయగా చాలా బాగుంటుంది. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే ఆరెంజ్ జ్యూస్ని 2 నిమిషాల్లో తయారు చేసేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ జ్యూస్ని చల్లగా ఉన్నప్పుడే తాగినట్లయితే చాలా టేస్టీగా ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ మన వీడియో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.